డే 6. మీలో ఎవరైనా డైరెక్ట్గా ఈ వీడియో చూస్తే ఒక్కసారి మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూసుకుని రండి. అప్పుడు ఏం మిస్ అవ్వకుండా ఉంటారు. మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా టర్మ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ప్లాన్ చేసుకుందాం అనుకుంటే ఒక్కసారి మన రీల్ని ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకి ఇంకా ఈజీగా హెల్ప్ అవుతుంది ఎలా పిక్ చేసుకోవాలో. టర్మ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకుందాం. టర్మ్ ఇన్సూరెన్స్ అన్నా లైఫ్ ఇన్సూరెన్స్ అన్నా ఒకటే. లైఫ్కి సెక్యూరిటీని ఇస్తుంది. ఇన్ కేస్ ఆ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న పాలసీ హోల్డర్ ఎక్స్పైర్ అయితే అది వాళ్ళ ఫ్యామిలీకి ఫినాన్షియల్గా సపోర్ట్ అవుతుంది. సరే, నీ ఫ్యామిలీకి నీ మీద డిపెండెన్సీ ఉన్నప్పుడు చాలా బెనిఫిషియరీ అవుతుంది. నీ శాలరీ 100 times కవరేజ్ చూసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్, నీ శాలరీ పర్ మంత్ 1 lakh ఉంటే ఇంటూ 100 అంటే వన్స్ ఇయర్ నీ టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి. ఇన్ కేస్ నీకు ఫ్యూచర్లో నీ శాలరీ పెరుగుతుంది, నీ మీద డిపెండెన్సీ పెరుగుతుందంటే మీరు 2 crore or 3 crore వెళ్తే చాలా బెటర్. మనం మేజర్గా ఒక 6 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ని చూడాలి. అవేంటో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. సో ఫాలో ఇన్ ప్లాన్ విత్ చంద్ర ఫర్ మోర్ అప్డేట్స్.